అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్‌కి స్వాగతం. భగవంతుడిని కూడా శాసించగలిగే శక్తి ఎవరికైనా ఉంది అంటే, అది భక్తుడికి మాత్రమే ఉంది. అంటే భగవంతుడి దగ్గర భక్తులకు అంత స్వేచ్ఛ ఉంటుంది అని అర్థం. అలాగే భక్తికి అంత శక్తి ఉంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలా లీలాసుకుల వారు శ్రీరామచంద్రమూర్తిని "నీకు నమస్కారం పెట్టనయ్యా" అని అంటున్నారు. ఎందుకు నమస్కారం చెయ్యరు అనంటే, దానికి ఆయన ఒక నియమాన్ని పెడుతున్నారు. ఒక షరతుని పెడుతున్నారు. "నువ్వు గనక ఇలా ఉంటే అప్పుడు నీకు నమస్కారం చేస్తాను. ఇలా అయితే నీకు నమస్కారం చెయ్యను" అని లీలాసుకుల వారు శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్న మాటలు. శ్లోకం ఏమిటంటే, "విహాయ కోదండ శరౌ ముహూర్తం గృహాణ పాణ్యోర్మణిచారు వేణుం మాయూరబర్హంచ నిజోత్తమాంగే సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్" అని అంటున్నారు లీలాసుకుల వారు. సీతాపతే, ఓ సీతాదేవికి పతి అయిన శ్రీరామచంద్రమూర్తి, త్వాం నిన్ను పశ్చాత్ ప్రణమామి, ఆ తరువాత నమస్కరిస్తాను. అంటే నీకు నమస్కారం ఆ తరువాత చేస్తాను, ఇప్పుడు చెయ్యను. ఇప్పుడు ఎందుకు చెయ్యను అంటే, నువ్వు ఇప్పుడు ఇలా కనిపిస్తున్నావు నాకు, కాబట్టి ఇలా కాకుండా నువ్వు కనుక ఇలా ఉంటే అప్పుడు నీ సంగతి ఆలోచిస్తాను. పశ్చాత్ అంటే అనంతరము, తరువాత, తరువాత నమస్కరిస్తానులే. ఇలా అయితే నేను నీకు నమస్కరించును అంటున్నారు. ఎలా అయితే నమస్కరిస్తారట? విహాయ కోదండ శరౌ ముహూర్తం. సీతాపతే, ఓ శ్రీరామచంద్రమూర్తి, ముహూర్తం ఒక ముహూర్త కాలం పాటు, అంటే కాసేపు కోదండ శరౌ విహాయ, నీ కోదండమును నీ బాణమును విహాయ విడిచిపెట్టి. అంటే శ్రీరామచంద్రమూర్తి అనగానే మనకి ఎలా దర్శనమిస్తారు? చేతిలో కోదండమును ధరించి ఉంటారు. అలాగే శరములు కూడా ఉంటాయి. శరము అంటే బాణము, కోదండము అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క ధనుస్సు పేరు కోదండము. అలా ధనుస్సు బాణములు ధరించిన శ్రీరామచంద్రమూర్తితో లీలాసుకుల వారు ఏమంటున్నారంటే, నువ్వు కాసేపు నీ ధనుస్సును అలాగే నీ బాణాలను పక్కన పెట్టి గృహాణ, గృహాణ అంటే తీసుకో, ఇవి పక్కన పెట్టు, అవి తీసుకో. ఏవి తీసుకోవాలట? గృహాణ పాణ్యోహో మణిచారు వేణుం, మణిమయమైన అందమైన నీ వేణువుని నీ చేతుల్లోకి తీసుకో. కాసేపు ధనుస్సుని బాణాన్ని పక్కన పెట్టు, అందమైన ఎంతో హృద్యమైన మధురమైన గానాన్ని అందించే నీ వేణువుని చేతిలోకి తీసుకో. అంతేకాదు, మాయూర బర్హంచ నిజోత్తమాంగే, నిజ ఉత్తమ అంగే, నిజ అంటే తన యొక్క, అంటే నీ యొక్క ఉత్తమ అంగే, ఉత్తమాంగము అంటే శరీరములో దేనిని ఉత్తమాంగము అంటాము అంటే శిరస్సును ఉత్తమాంగము అంటాం. నీ ఉత్తమాంగమునందు నువ్వేం ధరించాలట? మాయూర బరహం. మయూరము అంటే నెమలి, బరహము అంటే పింఛము. మాయూర బరహము, నెమలికి సంబంధించిన పింఛం ఏదైతే ఉందో ఆ పింఛమును నీ శిరస్సునందు ధరించు. అప్పుడు సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్, ఆ తరువాత నీకు నమస్కారం చేస్తాను. ఇలా ఉంటే నేను నీకు నమస్కారం చేయను. అంటే నువ్వు శ్రీరామచంద్రమూర్తిలాగా నాకు కనిపిస్తే నేను నీకు నమస్కారం చేయను. నువ్వు నాకు ఎలా కనిపించాలి? శ్రీకృష్ణుడిలా కనిపించాలి. అలా కనిపించినప్పుడు నేను నీకు నమస్కారం చేస్తాను అని శ్రీకృష్ణుని యందు ఉన్న అమితమైన భక్తితో లీలాసుకుల వారు అంటున్న మాటలివి. అంటే లీలాసుకుల వారికి శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణుడు ఇద్దరూ ఒకరే అని తెలుసు. అందుకే నువ్వు ఇలా కాదు అలా రా, అది నువ్వే కదా, నాకు నువ్వు అలా ఉంటే ఇష్టం, అందుకని నువ్వు అలా మారు నా కోసం అని అడుగుతున్నారు లీలాసుకుల వారు శ్రీరామచంద్రమూర్తిని. అంటే శ్రీరామచంద్రమూర్తిని శ్రీకృష్ణుణ్ణి ఇద్దరినీ కూడా ఒకరే అని భావించే భక్తితో ఉన్నప్పటికీ నాకు ఆ రూపం అంటే బాగా ఇష్టమయ్యా, కాబట్టి నువ్వు నాకు శ్రీరాముడిలా కాదు శ్రీకృష్ణుడిలా కనిపించు. ఆ కనిపించడంలో కూడా ఎలా కనిపించాలి అంటే, అప్పుడు కూడా నువ్వు ఏదో పెద్దవాళ్ళలాగా కనిపిస్తావేమో, లేదు లేదు, నువ్వు రేపల్లెలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో చక్కగా వేణువుని పట్టుకుని పైన నెమలి పింఛాన్ని ధరించి ఆనందంగా ఉల్లాసంగా ప్రసన్నంగా ఎలా అయితే ఉన్నావో నాకు నువ్వు అలా కనిపించు, అప్పుడు నమస్కరిస్తాను నీకు అని అంటున్నారు లీలాసుకుల వారు. ఈ శ్లోకం బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, ఇద్దరికీ అభేదాన్ని చూస్తున్నారు లీలాసుకుల వారు అని
మనం అర్థం చేసుకోవాలి. అంటే కనిపిస్తూ ఉన్న శ్రీరామచంద్రమూర్తే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అని తెలిసినటువంటి వారు అని ఒక కోణమైతే, మరొక కోణం ఏమిటి? ఆయన పాపం తన భగవంతుడు గురించి అంతగా ఆర్ద్రతతో ఉన్నారు. ఆయన బోలెడంత శ్రమ పడిపోతున్నారు. ఆ శ్రమని చూడడం లీలాసుకుల వారికి నచ్చట్లేదన్నమాట. అంటే శ్రీరామచంద్రమూర్తి ఆయన జీవితం మొత్తంలోనూ కూడా ధర్మ పరిరక్షణ, ధర్మాచరణ, అలాగే శిష్టులను రక్షించడం, దుష్టులను శిక్షించడం, అలా నిరంతరము ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నాయనే. అందువలన ఆయనకెక్కడా కూడా తీరికగా కూర్చుని ప్రశాంతంగా ఉన్న దాఖలాలు లేవు. ఎప్పుడూ ఏదో ఒక శ్రమ పడుతూనే ఉండాలి. ఎప్పుడూ ఏదో ఒక కార్యం చేస్తూనే ఉండాలి. ఎప్పుడూ ధర్మాన్ని రక్షించడం కోసం పోరాటాన్ని చేస్తూనే ఉండాలి. ఇది శ్రీరామచంద్రమూర్తి జీవితంలో ఎక్కువ భాగం మనకు కనిపిస్తుంది. అందువలన "నువ్వు అలా ఉండద్దయ్యా. నువ్వు అంత అలసిపోవడం నాకిష్టం లేదు. నువ్వు చాలా ఆహ్లాదంగా ఉండడం నాకు కావాలి. నువ్వు ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉండడం కావాలి. అలా ఎప్పుడుంటావు నువ్వు?" అంటే శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు, అది కూడా బాల్యంలో, రేపల్లెలో ఉన్నప్పుడు నువ్వు అలా అంత హాయిగానే ఉంటావు. కాబట్టి నేను నిన్ను హాయిగా ఉండాలనే కోరుకుంటున్నాను. ఎంతసేపు భగవంతుడు మనకి ఏమిస్తాడు, లేదా భగవంతుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అని కాకుండా, భక్తుడు భగవంతుడి కోసం ఆలోచిస్తున్నాడన్నమాట ఇక్కడ. నా స్వామి చాలా ప్రశాంతంగా ఉండాలి. నా స్వామికి ఎలాంటి ఒత్తిడులు ఉండకూడదు. నా స్వామి చాలా ఆహ్లాదంగా ఉండాలి. ఎప్పుడూ చిరునవ్వుతో చక్కగా అలా అందరినీ ఆనందింపజేస్తూ ఉండాలి. కాబట్టి స్వామి కాసేపు ఇవన్నీ మర్చిపోయి, నీ ధనుస్సుని, నీ శరములను పక్కన పెట్టి, హాయిగా కృష్ణుడిలా మారిపో, అప్పుడు నేను నీకు నమస్కరిస్తాను అని అంటున్నారు లీలాసుకుల వారు. ఇది శ్లోకం. ఈ అర్థాన్ని ఒక్కసారి మననం చేసుకుంటూ శ్లోకాన్ని మళ్ళీ వింటే మనకి ఇట్టే అర్థమైపోతుంది శ్లోకం. శ్లోకం చూద్దాం. విహాయ కోదండ శరౌ ముహూర్తం గృహాణ పాణ్యోర్మణిచారు వేణుం మాయూరబర్హం చ నిజోత్తమాంగే సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్. ఇది శ్లోకం. శ్లోకం కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.